సమాధానం కావాలి. ఏం జరిగిందమ్మా? పెద్ద రాజకీయం చేశానన్నావు, మన ఇంట్లోనే పడుంటానని చెప్పావు, నా సుఖం కోసం చేశానని చెప్పావు. కానీ ఈనాడు నాకు ఏ స్వేచ్ఛ లేకుండా చేశావు. రాధా, నీ తల్లి నీ సుఖాన్ని ఎప్పుడు కాదందు. ఇదే నా సుఖం? నా కళ్ళ ముందే అతను దారితో తిరుగుతుంటే నేను చూస్తూ భరించాలా? ఆ కర్మ నీకేంటి? వెంటనే లాయర్ నోటీస్ ఇప్పించి విడాకులిప్పించే ఏర్పాటు చేస్తాం. అమ్మా, నాకు కావాల్సింది అది కాదు. నాకు లేని సుఖం అతనికి ఉండడానికి వీల్లేదు. నాకు దక్కని అతను ఎవరికి దక్కినా నేను భరించలేను. ఏం చేస్తావో, ఇంకే రాజకీయం చేస్తావో నువ్వే ఆలోచించుకో. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. ఏంటిది నీ బాబు గారి తోటలా కాయలని కోసేస్తున్నావు? ఏ నీ తోట నాది కాదా? కాయ కోసేసారో లేదా? ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయం ఇయాలతో తెలిపోవాలా. ఎప్పుడు వెళ్తావో చెప్పు. అది సరే గాని బావా, ఎక్కడన్నా బావనమన్నారు గాని వంగ తోట కాడ మాత్రం వద్దన్నారు. ఎందుకని? ఇదిగో ఈ తోట ఇలా పాడొద్దని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏ అమ్మని ఐస్ పెంచావో గాని ఈ నా కంటికి వంకాయల్లా కనపడటం లేదు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏదో అసలు లేకుండా వెంటనే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. బాగుంది, కాసేపు చెయ్యత్తావు, కాసేపు కుయ్యి అంటావు. సరే, ఓ షరతు మీద అయితే నీ మాట నీ వింటాను. ఏంటి? నేను పొడుపు కథ పొడుస్తాను, దాన్ని ఇప్పావు అనుకో క్షణాల మీద వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పేదాకా నన్ను వెళ్ళమనుకోడు. సిటికలో పెడతాను కదా. చెప్పు. మరేమో అదేమో ఏటంటే చెప్పు. చెప్తాను. అందమైన పొయ్యి, పక్కనే చురుక్కును మండే కట్టెలు. ఆ కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేదెప్పుడు, చక్కటి వంట కుదిరేదెప్పుడు, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు. అమ్మని అమ్మ, అందమైన పొయ్య, పక్కన సురుక్కును మండే కట్టెల, పొయ్యిలో కట్టెలేదెప్పుడు, చక్కని వంట కుదిరేది ఎప్పుడా, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు. కొత్త చీర కట్టుకొని పుత్తూరు పోతుంటే లల్లలల కుట్టిందే సీకటీగా, అక్కడలా కుట్టిందే సీకటేగా. లల్లలల. అమ్మా, నీతో చిన్న పనుంది, ఇట్రా. పద. ఏంటి మామ, నాకు చిన్న సాయం చేస్తావా? ఏ సీమలో? నేను పొడుపు కథ చెప్తాను, ఇప్పుతావా? ఓ సింతేనా, చీటుకులో ఇప్పుతాను, అడుగు. అందమైన పొయ్యి, పక్కన సురుక్కును మండే కట్టెలు, కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేది ఎప్పుడు, చక్కటి వంట కుదిరేది ఎప్పుడు, ఎసరు ఆవిరైపోయేది ఎప్పుడు. ఏంటిది? అయ్యి బాబా, సిగ్గుపడిపోతావేంటి? చెప్పా. ఇది నే పెట్టుపెట్లానే వయసులో అడుగుంటే ఈ పాటి కథ ఇప్పేసేదాన్ని. నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి? నేను నిన్ను అడగడం కాదు, శాంతి నన్ను అడిగింది. ఏమిటి? శాంతి నిన్ను అడిగిందా? అయితే ఇది నువ్విప్పాల్సిన కథే కాని నేను ఇప్పేది కాదు. అర్థం లేని మేళం దొరికారు నాకు. అందమైన పొయ్యి, శాంతి అక్కడలా కుట్టిందే సీకటేగా. నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే. శాంతి కిష్టైన ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా? పక్కనే చిన్నాను, నాకేటి అర్థం లేదు. ఈడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు. దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది. ఇదిగో, వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తది. ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి. అంటే మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏటంటే, ఓ ఆడపడుసు కట్టంలో ఉంది. మనమందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి. ఏమే ముత్యాలు, నిజం చెప్పు, దుప్పటేమన్నా కథలు చెబుతాందా? ఏది? ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను. నా పాపిష్టకాలతోటి చూడలేదు. పక్కలే దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ? అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా? మనం ఇంత మంది ఉండి ఊరుకుంటావేటే? వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి. ఆ పిల్లని చూసి ఆడు శివ శివలాడిపోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది మామ,
నేను కవల పిల్లల్ని కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్థానంగా ఉంటుంటే చిత్రాంగి చేపల పులుసిచ్చింది. వారం తిరిగిందో లేదో అంతే నేను నెల తప్పాను. ఏటి చిత్రాంగి చేపల పులుసా? శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వంగ వంగ అబ్బా నేనిటిల చేయనింతురా ఓ వంగ 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 అదిగో చిత్రంగా వస్తుంది. లా 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 లా. చిత్రాంగి అది మొక్క పులుసా వట్టి పులుసా? ఏదైతే మీకే, ఇది వాడంగులు పని చేయదు. మీకెందుకు? మాకు కాదులే, ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని. వే ఆడది వే మగాడు వే కట్టం. ఈ చెవిలో చెప్తే ఈ నోటితో తీరుస్తాను. ఆ కెట్టయికి నా పులుసుతో అవసరం లేదే. అదేటి నీకెలా తెలుసు? ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను. చూడమ్మా, ఎట్టయినా ఆడి మనసు కరగాలి. ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అదెంత పని? నా పులుసు 7 కోసులకు పేరడ్డది. అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబలా ఆడిపోవాలి. మీరేం కంగారు పడకండి. చక్కటి దినుసులేసి వాటమైన ములక్కాడ వడ్డంగా కోసి ఎదిరిదే ఎర్రమట్టకి తోక ముక్కలేసి ఎర్రటి కారం వేసి మండే నిప్పుల మీద సలసలా కాసి 7 పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను. తీసుకెళ్లి రాత్రి కాడికి వన్నవలో వేసెట్టండి. ఓలమ్మో, ఆ పిల్లకి రాత్రికి ఓపిక ఉండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా. ఇదే చిత్రాంగి చిత్రాంగి పోనీ ఈ పులుసు రాదా? ఈ పూటే వేసి పెడతా. ఇదెందుకు ఎగ్గిలి పులుసు? సాయంత్రం ఫ్రెష్ గా చేసి ఉంచుతానుగా. మీ చంద్రుతో పంపే. అది ఎక్కడుంది? సింగపురంలో ఇంకో బాయి దగ్గరికి వెళ్ళిందిగా. ఎందుకు? వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, నీకెందుకు? పోలే నేనే వస్తా. రావు కాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు. శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వస్తాను. ఎంత గదవాయించినా ఇదెవరో ఇక్కడికి ఎందుకు వచ్చిందో చెప్పదు. ఇంతకీ ఇదెవరబ్బా? ఏట ఆలోచిస్తున్నా? కథ గురించేనా? నువ్వు కథ ఎప్పుడో నేను ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగేదంత సులువు కాదు గాని అన్నం తిను. ఏయ్, నేను కదిప్పడం కట్టమేమో గాని నేను ఇక్కడి నుంచి పంపడం కట్టం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఉండటంలో నాకు ఇది ఉంది, అందుకే ఉంచా. ఏటా ఇది? అది నీకు తెలదలే. ఆగు, ఏం కూర పిల్ల? తోటకూర తెలగపిండి సింతసిగరేసి చేశాను. సాలే ఇలాంటి సప్పిడి కూడి పెట్టబట్టే నీ బతుకు పొడుపు కథల పాలైపోయింది. తీతి ఇదిగో పులుసు. పులుసు బ్రహ్మాండంగా ఉంది మామ. నా బాబే, నువ్వు తింటావనే తెచ్చానయ్యా, తిను. మధ్యలో ఇదెందుకు? నా తల్లి రాత్రి కాసిన బాదం పాలు కలుపు తాగు. పులుసు అదిరిపోయింది మామ. ఇంత తిన్నాక దున్నే నేల గట్టిగా ఉండాలి గాని ఎన్ని ఎకరాలైనా తినొచ్చు. ఇయాలతో నీ కట్టాలు తీరిపోయినాయి అమ్మా. పడుకునే ముందు దేవుడు తెలుసుకుని పడుకో. ముత్యాలు పని అయిపోయింది, రావే. వస్తున్నానండి. రండి. కూర్చోండి. చెప్తా.
అబ్బా, చిత్రాంగి పులుసు పవర్ తగ్గిందా? ఏడి మీద పని చేయటం లేదా? గుర్రెట్టి నిద్రపోతున్నాడు. లోపలేదో చప్పుడవుతుంది. చూడు కన్ని పిల్లలు తొందరకి అయిపోయింది. ఉండండి విసుగు చెప్తాం. చూడమ్మా అమ్మా చూద్దాం పిల్ల మంచం దగ్గరికి వస్తున్నాడు. రండి చూడండి. అబ్బో ఆడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎలా పడుకుని ఉండిపోయిందేటి? దీనిపై మాత్రం ఉండొద్దు మరి. నా ముఖం అయ్యింది. ఇక దాని బతుకు పొడుపు కథలు చెప్పుకుని బతకాల్సింది. చిత్రాంగి పులుసు కూడా చింత పులుసు అయిపోతే మనం ఏమిటి చేయగలం?